Hello dear TS and AP EAMCET students, how are you all? I hope so you are doing great. I'm Lakshmi, welcome to my channel Maths Super Tips and Tricks. In this channel I'm uploading the videos regarding the maths with amazing shortcut methods. Without delay, let's get started today's session. In this today's session I'm going to discuss about the direct final AP EAMCET of the year 2021. The topic is limits and continuity as a part 2. Already we discussed the part 1 along with the other topics videos. Please watch them whose playlists are added. Okay, if not yet watch. Without delay, let's get started. Are you ready? Yes. This is the final paper what you are observing here. This is 23rd August shift 1. What are the questions in this paper? From the limits we will observe that. Okay, please wait. I will scroll down the question paper. ఇది మనకి టీఎస్ ఏపీ ఎంసెట్ ఇద్దరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఎన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. అన్ని వీడియోస్ చూడకపోతే చూడండి. అలాగే మెయిన్స్ అపియర్ అయ్యే వాళ్ళు కూడా నా ఛానల్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. బికాస్ నేను చాలా సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ టైం ఇంపార్టెంట్. విత్ ఇన్ షార్ట్ టైమ్ యూ హ్యావ్ టు ఫోకస్ ద more number of questions. That is only possible if you know the shortcut methods. That is all I'm using in my channel. Okay, without delay, let's get entered into this today's session, right? Let's look at this question. What is given as a first question from the limits? ఇది 63 గా ఇచ్చాడు ఈ పేపర్లో. What is asking? The limit extends to 1 root over 1 minus cos 2 of x minus 1 divided by x minus 1. To find out this one, simply you have to know there is super tip. What is that I'm writing here? Already used in previous part also. Okay, that is simply if the limit of some extends to 0, 1 minus cos x by x square must be equals to 1 by 2. This is I'm going to use for this question. Just you have to look at how I'm using. Okay na? ముందు మనం ఇక్కడ ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా రికగ్నైజ్ చేయాలంటే 1 మైనస్ కాస్ యాంగిల్ ఎక్స్ ఉండాలి. ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడే దాన్ని 1/2 తీసుకోవాలి. వాట్ ఆర్ మేబీ కాస్ ఆఫ్ దట్ యాంగిల్, దట్ బై స్క్వేర్ ఇట్ మస్ట్ బి ఇన్ ద డినామినేటర్. దెన్ ఓన్లీ కెన్ టేక్ ఇన్ యాజ్ 1/2. దట్ ఈజ్ ఆల్ ఐమ్ గోయింగ్ టు యూజ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో లిమిట్ ఓకే, న్యూమరేటర్ ఎలా ఉంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఉంది. ఓకేనా? డినామినేటర్లో ఓన్లీ ఎక్స్ మైనస్ 1 ఉంది. నేనేం చేస్తున్నాను, రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ 1లోకి ఎక్స్ మైనస్ 1 స్క్వేర్ రూట్లోకి తీసుకెళ్తున్నాను. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఈజ్ అండర్ రూట్ ఓవర్, ఓవరాల్ రూట్ పెడితే అవుతుంది 1 మైనస్ కాస్ 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఓకే, డినామినేటర్లో ఉన్నది ఎక్స్ మైనస్ 1 కాస్త ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అయిపోతుంది, ఎందుకంటే నేను స్క్వేర్ రూట్లోకి తీసుకెళ్ళాను. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్ ప్లేస్లో ఉంది 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఉంది. డినామినేటర్లో ఉండాలి 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉండాలి కదా. అంటే ఏం మిస్ అయింది ఇక్కడ? ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఓకే ఉంది, 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 మిస్ అయింది. అంటే డివైడ్ అండ్ మల్టిప్లై విత్ 4 అండర్ ద స్క్వేర్ రూట్. టు యూజ్ దిస్ టిప్, ఎక్స్టెండ్స్ టు 1 రూట్ ఓవర్ 1 minus cos 2 of x minus 1 by 2 of x minus 1 whole square I'm writing. So additionally what I used here? 2 square, 4 I used, that's why I multiplied with 4. Okay now, next what is the left over here? Limit extends to 1. So under root over, according to this tip what I given, this 1 minus cos 2 of x minus 1 by 2 of x minus 1 whole square becomes 1/2. సో నేను ఇచ్చిన టిప్ ప్రకారం ఇది ఎంత వాల్యూ అంతా 1/2 అవుతుంది. 1/2 ఇంటూ 4 ఉంది అంటే 4/2 అంటే 2 అవుతుంది. రూట్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 అవుతుంది, ఎందుకంటే 2 క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2. మనకి లిమిట్ వాల్యూ ఎప్పుడు కూడా యూనిక్ అండ్ ఫైనైట్ ఉండాలి. కానీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 అనేది 2 డిఫరెంట్ వాల్యూస్ వచ్చింది, యూనిక్ వాల్యూ కాదు. అప్పుడు అలాంటి కేసులో లిమిట్ డస్ నాట్ అడ్జస్ట్. ఓకే, ఫైనైట్ అయి ఉండాలి. నీకు ఇది ఎక్స్టెండ్స్ టు ఫైనైట్ అయినప్పుడు, ఎక్స్టెండ్స్ టు 1 అనేది ఫైనైట్ కదా, అప్పుడు వచ్చే లిమిట్ వాల్యూ ఎలా ఉండాలి? ఫైనైట్ వాల్యూ అయి ఉండి యూనిక్ ఉండాలి. ఓకే, రూట్ 2 ఈజ్ అ ఫైనైట్, ఇస్ క్లియర్, బట్ ఇట్స్ నాట్ యూనిక్ బికాస్ దెర్ ఆర్ ద 2 వాల్యూస్, ప్లస్ రూట్ 2 ఈజ్ దేర్ అండ్ మైనస్ రూట్ 2 ఈజ్ దేర్. దట్స్ వై లిమిట్ డస్ నాట్ అడ్జస్ట్. ఈ కేసులో లిమిట్ డస్ నాట్ అడ్జస్ట్ అనేది మనం ఆప్షన్ కింద పికప్ చేసుకోవాలి. ఓకేనా? విచ్ ఆప్షన్ ఈజ్ దట్ ఈస్, వీ విల్ అబ్జర్వ్ దట్ ఫస్ట్ 2 ఆప్షన్స్ ఆర్ నాట్ కరెక్ట్. What about remaining options? We'll see now.
ఎస్ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఆప్షన్ నెంబర్ 3 డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎస్ ఇట్ ఈస్ 100% కరెక్ట్ వన్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఇదే క్వశ్చన్ మెయిన్స్లో కూడా ఇచ్చాడు, 2 years మెయిన్స్లో కూడా ఇచ్చాడు. మెయిన్స్ కూడా సేమ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? క్లియర్? నౌ విల్ కమ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్స్. Yes, what is this question? If f of x defined as given below is continuous and R, then the value of a plus b. fx ni 4 parts ga defined చేస్తాడు. f of x is given as sin x when x is less than equal 0, when f of x is x squared plus a when x is lies between 0 to 1, is a bx plus 3 when x is lies between 1 to 3 including 1 and 3, and minus 3 when x is greater than 3. Continuous means it is defined as a 4 parts, mainly 4 parts at 0, 1, 3 we have to recognize. ఇందులో మనకి a, b and unknown values ఇచ్చాడు కదా, అవి కనుక్కోవాలి. Then we have to find out a plus b value. So what is the condition for continuous at x is equals to a? Just you have to know this limitation. Limit a extends to a minus fx is same as limit extends to a plus fx. Then the function is continuous at x is equals to a. ఓకేనా? అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఈ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇలాగా డిఫరెంట్ పార్ట్స్గా డిఫైన్ అయినప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో 0 తీసుకోవాలి, 1 తీసుకోవాలి, 3 తీసుకోవాలి. ఫస్ట్ 0 తీసుకుందాం. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే 0 ప్లస్ 0 మైనస్ కూడా యూజ్ చేసుకోవాలి మనం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్. 0 ప్లస్ అంటే లెస్ దాన్ 0, 0 మైనస్ అంటే గ్రేటర్ దాన్ 0. సో ఫర్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఫస్ట్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 0 మనం నేను తీసుకుంటున్నాను. తర్వాత ఏం చేయాలో చూద్దాం. రైట్? at x is 0 by using this concept of the continuous, I'm using that x is equal 0 limitation is what అంటే at x is equal 0 అంటే ఏంటి? at x tends to limit x tends to 0 minus fx is same as limit x tends to 0 plus fx. ఓకేనా? 0 మైనస్ ఏంటంటే లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 దగ్గర ఫస్ట్ ఫంక్షన్ ఏం డిఫైన్ అయింది? అది కదా లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 మీన్స్ we can take the fx is a sin x. అంటే లెఫ్ట్ సైడ్ మనం తీసుకోవాల్సింది x tends to 0 యాస్టీజ్గా రాసేస్తున్నాను. ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ ఫంక్షన్ చూజ్ చేసుకుంటే నెగిటివ్ తీసుకొని అవసరం లేదు, అంటే sin x రాశాను. రైట్ సైడ్ కెన్ యూ గెస్? x tends to 0 ప్లస్ 0 ప్లస్ అంటే 0 to 1కి మధ్యలో డిఫైన్ అయిన ఫంక్షన్ అంటే x స్క్వేర్ ప్లస్ ఏ, దాన్ని చూజ్ చేసుకోవాలి. x స్క్వేర్ ప్లస్ ఏ. నో అప్లై ద లిమిట్. x is 0, లెఫ్ట్ సైడ్ sin 0 is 0, రైట్ సైడ్ 0 ప్లస్ ఏ is a only. అంటే మనకి ఏ వాల్యూ 0 వచ్చింది. రైట్? నౌ ఓన్లీ వన్ ఆఫ్ ద వాల్యూ గాట్ ఇట్. నౌ వన్ మోర్ వాల్యూ వీ హ్యావ్ టు చూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర నేను తీసుకున్నాను కదా కంటిన్యూస్ కండిషన్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర తీసుకుందాం. రైట్? సేమ్ వే వీ కెన్ ప్రొసీడ్ ఫర్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ఎక్స్ ఈజ్ సేమ్ యాజ్ limit x tends to 1 plus fx. ఓకేనా? యాజ్ యూజువల్ 1 మైనస్ ఎఫ్ఎక్స్ అంటే x లెస్ దాన్ 1. x లెస్ దాన్ 1 దాని మన డిఫైన్ అయిన ఫంక్షన్ ఏంటి? ఇదే కదా, అంటే సెకండ్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అది సెకండ్ ఫంక్షన్ చూజ్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ లెఫ్ట్ సైడ్కి. రైట్ సైడ్ ఏంటి? అట్ ఎక్స్ ఈజ్ లైస్ బిట్వీన్ 1 to 3 అంటే గ్రేటర్ దాన్ 1 అంటే bx ప్లస్ ఇది ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను. లిమిట్ x టెన్స్ టు 1. ఓకే. మైనస్ సైన్ చూజింగ్ ఫంక్షన్ తర్వాత చూజింగ్ ఫంక్షన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏంటి? ఎక్స్ టెన్స్ టు 1. చూజింగ్ ఫంక్షన్ ఈజ్ bx ప్లస్ 3. నో అప్లై ద లిమిట్. ఎక్స్ టెన్స్ టు 1 మీన్స్ 1 స్క్వేర్ ఈజ్ 1, 1 ప్లస్ ఏ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ b ఇంటూ 1 ఈజ్ b ప్లస్ 3. ఆల్రెడీ ఏ వాల్యూ మనకి 0 వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్స్ టు b ప్లస్ 3 అవుతుంది కదా. ఫ్రమ్ దిస్ వాట్ ఈజ్ ఎ b? b ఈజ్ a minus 3. We have the a is 0 and b is a minus 3. Therefore, what is we want? A plus b. A plus b is a b minus 2 అవుతుంది. లెఫ్ట్ సైడ్ 1 ఉంది కదా, 1 minus 3 is minus 2. Therefore, a plus b is a 0 minus 2 is a 0. 0 minus 2 is a minus 2. అదండి. a plus b కావాలి, that is minus 2. Minus 2 is there in which option? We can check the options. It is not there in first 2 options. We can come forward next to 2 options. Minus 2 అనేది ఏ ఆప్షన్ ఉందో చెక్ చేద్దాం. రైట్? ఎస్, minus 2 ఈజ్ గివెన్ యాజ్ ఎ థర్డ్ ఆప్షన్. క్లియర్? సో మీరు నా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఆల్మోస్ట్ ఆల్ టాపిక్ వీడియోస్. ఇఫ్ యూ నాట్ ఎట్ వాచ్ ప్లీజ్ వాచ్ దెమ్. ఎందుకంటే లింక్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీరు
అన్ని వీడియోస్ను పార్ట్స్ వైజ్గా వాచ్ చేయొచ్చు. నోట్స్ రెడీ చేసుకోండి. అలాగే ప్రీవియస్ ఎంసెట్ మెయిన్స్ పేపర్స్ డిస్కస్ చేస్తున్నాను, కంపల్సరీ వాటి మీద ఫోకస్ పెట్టండి. ఓకే రైట్, ఐ విల్ కమ్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ పేపర్లో లిమిట్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డెరివేటివ్. ఇది డెరివేటివ్స్ పార్ట్లో చెక్ చేస్తాను. ఓకే, డిస్కస్ చేస్తాను. ఇందులో డిస్కస్ చేయను, డెరివేటివ్స్ మళ్ళీ సెపరేట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. రైట్, now we'll discuss about the 23rd August shift 2 questions. So from the same year అవేంటో చూద్దాం లిమిట్స్ నుంచి. ఓకేనా, ప్లీజ్ వెయిట్. yes, what is this question? If the function fx is defined below is continuous everywhere, then k value. మనకి ఫంక్షన్ కంటిన్యూస్ అని ఇచ్చాడు. ఫంక్షన్ is defined as 2 stages when fx is 2 power x minus 1 by root over 1 plus x minus 1 when x is lies between minus 1 to infinity is a k when x is equals to 0. ఈ ఫంక్షన్ ఇచ్చాడు, k వాల్యూ ఇచ్చాడు. అంటే కంటిన్యూటీ మీన్స్ యూ హ్యావ్ టు నో దిస్ పాయింట్ ఆల్సో. లిమిట్ f of x extends to a is equals to f of a. When the single function is given, you can use this continuous concept. ఈ continuous at x is equals to a దగ్గర continuous అవుతుంది. ఇది మనం యూజ్ చేస్తున్నాము. ఏ ప్లేస్లో మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, ఎనీవేర్ అన్నాడు కాబట్టి మనకి మెన్షన్ చేసింది 0 కనిపిస్తుంది. అంటే లిమిట్ extends to 0 f of x is equals to f of 0 తీసుకోవాలి. రైట్, కంటిన్యూస్ అని ఇచ్చాడు కాబట్టి fx is given as extends to f x is 2 power x minus 1 by root over 1 plus x minus 1, that is f of 0. f of 0 is given as k. అంటే x is equal 0 దగ్గర k అంటే f of 0 is equal k ఇచ్చాడు. ఇప్పుడు k వాల్యూ కావాలంటే లిమిట్ కనుక్కుంటే సరిపోదు కదా. లిమిట్ అప్లై చేద్దాము. extends to 0 పెడితే 2 power 0 1 1 minus 1 0 0 by డినామినేటర్ రూట్ ఓవర్ 1 ప్లస్ 0 1 1 మైనస్ 1 is 0 0 by 0 వచ్చింది. 0 by 0 వస్తే ఏం చేయాలి? ఎస్, వీ హ్యావ్ టు యూజ్ ఎల్హెచ్ రూల్, ఎల్ హాస్పిటల్ రూల్ అని అప్లై చేశాను. ఆల్రెడీ వీడియోస్ చూడకపోతే చూడండి. ఎల్హెచ్ రూల్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సింపుల్గా ఎల్హెచ్ రూల్ అంటే న్యూమరేటర్ డెరివేటివ్ బై డినామినేటర్, ఏదైతే డినామినేటర్ ఉందో దాని డెరివేటివ్ తీసుకోవాలి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. న్యూమరేటర్లో ఏముంది? 2 power x minus 1 ఉంది. 2 power x డెరివేటివ్ ఈజ్ వాట్? ఎస్, ఎగ్జాక్ట్లీ 2 power x into log 2. ఏ పవర్ x డెరివేటివ్ మనకు తెలుసు కదా, ఏ పవర్ x into log a. అలాగే 2 power x డెరివేటివ్ అంటే 2 power x into log 2 minus 1 కాన్స్టెంట్ 0, నో నీడ్ టు రైట్. 2 power x log 2 న్యూమరేటర్ డెరివేటివ్. డినామినేటర్లో ఉంది రూట్ ఓవర్ 1 plus x ఉంది. రూట్ x డెరివేటివ్ 1 by 2 root x, that is 1 by 2 root 1 plus x. Beside minus 1 derivative 0, that's why no need to write. ఈ వాల్యూ కేకి ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు x ప్లస్లో 0 పెట్టేయచ్చు కదా సింపుల్గా. x ప్లస్లో 0 పెడితే 2 power 0 అంటే 1, అంటే 2 power 0 log 2 న్యూమరేటర్ బై డినామినేటర్ 1 by 2 root 1 plus 0 is equals to k. I'm equating finally 2 power 0 అంటే 1 log 2 by 1 by 2. log 2 divided by 1 by 2 means 2 log 2. 2 log 2 is, shall I write log 2 square, that means log 4. అంతే కదా, log x power n కింద రాశాను. సో log 4, that is only our required k. k result is log 4. log 4కి ఈక్వల్ అవుతుంది k. అడిగింది k వాల్యూ, that is given as a second option. Right, is it clear? Here I apply the for that L hospital rule as well as limit concept, continuity concept. Right, clear? Now we'll look forward next questions. This question, limit extends to 0, tan x plus 4 tan 2x minus 3 tan 3x divided by x square tan x is asking. For this mainly I am using the limit extends to 0, tan x by x is 1, tan x by x is 1 I am using. I am reducing here in this form. So how can you reduce it? We can look at one by one. Okay na, step by step చూద్దాం. ఫస్ట్ ఇక్కడ అన్ని tan x ఉంది, 4 tan 2x, ఇది డైరెక్ట్గా అప్లై చేస్తే 0 by 0 వస్తుంది. 0 by 0 వస్తే ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి కదా. ఇఫ్ యూ అప్లై ఎలా హాస్పిటల్ రూల్ ఇట్ బికమ్స్ టూ లెంగ్తీ. అందుకోసం నేను ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేయట్లేదు. ఫస్ట్ మనము డినామినేటర్లో tan xని ఎలిమినేట్ చేసేద్దాం. లైక్ దిస్, tan x ఓకే, న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ 4 tan 2x ఓకే, ప్లస్ మైనస్ 3 tan 3x, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ని ఇంటూ tan x ఉంది. ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే బై ఎక్స్ ఉండాలి. tan x బై ఎక్స్ అయితేనే కదా 1 అవుద్ది. డివైడ్ అండ్ మల్టిప్లై విత్ ఎక్స్. ఇప్పుడు ఇది 1 అయిపోద్ది. నెక్స్ట్ అప్పుడు మనము ఎలిమినేట్ చేస్తే కొంచెం ఈజీ అవుతుంది అది. అందుకని tan x
ప్లస్ 4 tan 2x మైనస్ 3 tan 3x బై ఎక్స్ ఒక tan x బై x 1 అయిపోతుంది కానీ x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ అయింది. ఇప్పుడు మనము ఎల్హాస్ ఫార్ములా ఇప్పుడు అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు ఎల్హాస్ ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఫస్ట్ LH రూల్, ఎందుకంటే అన్ని జీరో అయిపోద్ది. tan 0 0 కాబట్టి న్యూమరేటర్ జీరో, డినామినేటర్ కూడా జీరో అయింది. అంటే 0/0 ఫార్మ్ వస్తే LH రూల్ అప్లై చేయాలి కదా. హాస్పిటల్ రూల్ అన్న షార్ట్ ఫామ్లో LH రూల్ అంటాం. అంటే న్యూమరేటర్ డెరివేటివ్ తీసుకోవాలి అండ్ డినామినేటర్ కూడా డెరివేటివ్ తీసుకోవాలి. సో వాట్ ఈజ్ న్యూమరేటర్? tan x ఉంది ఫస్ట్, tan x డెరివేటివ్ secant square x ప్లస్ 4 ఇంటూ tan 2x డెరివేటివ్ secant square 2x ఇంటూ మళ్ళీ 2x డెరివేటివ్ 2 రాయాలి. అంటే ప్లస్ 8 secant square 2x అవుతుంది. కొంచెం డెరివేటివ్స్ డైరెక్ట్గా అప్లై చేయడం నేర్చుకోండి. ఇంకా tan 3x అంటే secant square 3x ఇంటూ 3 రాయాలి. విత్ మైనస్ ఉంది కాబట్టి 3 ఇంటూ 3 9 విత్ మైనస్ 9 secant square 3x బై డినామినేటర్లో x క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్ అవుతుంది. మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఇది మళ్ళీ 0/0 వస్తుంది. 0/0 వస్తే అగైన్ అప్లై ద LH రూల్, అగైన్ LH రూల్. ఇలా 3 టైమ్స్ అప్లై చేయవలసి వస్తుంది దీనికి. అంటే ఫార్ములా ఏ సింప్లిఫికేషన్ చేయొచ్చు, కాకపోతే లెంగ్త్ అవుతుంది ఫార్ములాస్ కూడా, దానికన్నా డెరివేటివ్ సక్సెస్గా చేయడం బెటర్. LH రూల్ అప్లై చేసినప్పుడు అగైన్ న్యూమరేటర్ secant square x డెరివేటివ్. secant square x డెరివేటివ్ అంటే ఫస్ట్ x స్క్వేర్ ఫార్ములా ఉంటుంది. x స్క్వేర్ డెరివేటివ్ 2x కదా, అంటే secant square x డెరివేటివ్ 2 secant x ఇంటూ అగైన్ secant x డెరివేటివ్ రాయాలి. secant x డెరివేటివ్ secant x ఇంటూ tan x అంటే 2 secant square x tan x అయిపోద్ది ఇది. అలాగే నెక్స్ట్ 2 secant square ఒక 2 ఉంటుంది, 8 2 16, మళ్ళీ secant square 2x 2 secant 2x ఇంటూ secant 2x ఇంటూ tan 2x ఇంటూ అగైన్ 2x డెరివేటివ్ 2 రాయాలి. అంటే ఇది 8 4 32 అవుతుంది. 16 2 8 4 32 32 secant square 2x ఇంటూ tan 2x, రైట్. కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇది డెరివేటివ్స్. అలాగే మైనస్ ఇప్పుడు 2 9s 18 18 3s 54 54 ఆఫ్ secant square 3x ఇంటూ tan 3x, ఇది న్యూమరేటర్. డినామినేటర్ బై 3x స్క్వేర్ డెరివేటివ్ 6x స్క్వేర్ 6x, ఓకేనా, 6x. ఇప్పుడు మనము స్ప్లిట్ చేయొచ్చు దీన్ని, ఎందుకంటే secant 0 అంటే 1 తెలుసు. ఇప్పుడు 6x అన్నింటిలో కూడా tan x tan 2x, దిస్ ఈస్ tan 2x tan 2x tan 3x ఉంది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసుకొని లిమిట్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ టర్మ్ ఏంటో చూద్దాం. లిమిట్ ఎలా అప్లై చేస్తుందని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, లిమిట్స్ త్రీ ఫంక్షన్స్ సెపరేట్ చేస్తాను. ఫస్ట్ టర్మ్ ఏంటి, 2కి secant square x tan x బై 6x, అది ఫస్ట్ టర్మ్. అలాగే సెకండ్ టర్మ్ 32 secant square 2x tan 2x బై 6xని 3 ఇంటూ 2x రాశాను. మైనస్ 54 ఆఫ్ secant square 3x ఇంటూ tan 3x బై 6ని ఎలా రాశాను, 2 ఇంటూ 3x, ఎందుకంటే నేను ఇప్పుడు tan x బై x ఎక్స్టెన్స్ 0 వాల్యూ 1 యూజ్ చేస్తాం కదా లిమిట్, అది అప్లై చేస్తున్నాను. యాంగిల్ ఏది ఉంటే tan x ఉంటే x బై x ఉండాలి, 2x ఉంటే 2x ఉండాలి బై 3x ఉంటే 3, అప్పుడే 1 అవుతుంది. ఇప్పుడు చూడండి లిమిట్ అప్లై చేసేచ్చు డైరెక్ట్గా. సో secant 0 అంటే 1, అంటే ఫస్ట్ టర్మ్ 2 ఇంటూ 1 ఇంటూ tan x బై x 1 ఇంటూ బై 6 అంటే 1/6 అవుతుంది. ప్లస్ సెకండ్ టర్మ్ వచ్చేసరికి 32 secant 0 అంటే 1 అండ్ tan 2x బై 2x 1 ఇంటూ 1/3, ఇది సెకండ్ టర్మ్. థర్డ్ టర్మ్ వచ్చేసరికి మైనస్ 54 ఇంటూ secant 0 అంటే 1 tan 3x బై 3x 1 ఇంటూ 1/2 అంటే 1/2. దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. 2/6 అంటే 1/3, నెక్స్ట్ ప్లస్ 32/3 సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ మైనస్ 27/27, అంతేనా. 2 క్యాన్సిల్ అవుతుంది, 2 27 54. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం 3 అయితే 1 ప్లస్ 32 మైనస్ 2 27 81/3, దట్ ఈస్ 33 మైనస్ 81/3. 33లోంచి 81 పోతే మైనస్ 11 మైనస్ 8 11 మైనస్ 3 8 విత్ మైనస్ అండ్ 7 minus 3 4 48 with minus 48/3 minus 48/3 how much? Yes, minus 16 అనే రిజల్ట్ మనకు కావాలి. అది ఫోర్త్ ఆప్షన్ కింద ఇచ్చాడు. కొంచెం ఇది క్యాలిక్యులేషన్ లిమిట్ అప్లై చేయడము తెలియాలి, లాస్ట్ రూల్ కూడా అప్లై చేయాలి, అంతే.
ఓకేనా రైట్ we look forward the next questions. Yes, we can observe this question. Limit x tends to 0, 8 by x power 8 of 1 minus cos x square by 2 minus cos x square by 4 plus cos x square by 2 into cos x square by 4 and so on. చూడడానికి చాలా లెంగ్తీ అనిపిస్తుంది కదా, కానీ నేను చాలా సింపుల్గా ఈ సూపర్ టిప్ యూజ్ చేస్తాను. ఇది ఆల్రెడీ చాలాసార్లు యూజ్ చేస్తాను. ఈ ఫార్ములా రావాలనుకుంటే 1 మైనస్ కాస్ ఎక్స్, కాస్ యాంగిల్ ఏది ఉంటే బై అదే స్క్వేర్ ఉండాలని చెప్పాను ఆల్రెడీ. దానికోసం ముందుగా దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. x tends to 0, 8 by x power 8 is as it is. No need to worry about this one. First two terms as it is ఉంచేస్తాం. Cos x square by 2, 1 minus cos x square by 2. From the next two terms, ఇక్కడ cos x square by 4 ఉంది, ఇక్కడ కూడా cos x square by 4 ఉంది. కామన్ తీసుకుంటున్నాను. But taking the minus cos x square by 4 is common from the last two terms. Here 1 minus cos x square by 2 is left over. ఓకేనా, దీన్ని కూడా బ్రాకెట్ పెట్టేసుకునేట్లా. Now what we can observe that limit x tends to 0, 8 by x power 8 by the common 1 minus cos x square by 2 is a common. What is left over? Into one more term, what is left over? Yes, 1 minus cos x square by 4. ఓకేనా, చూడండి టూ ఫంక్షన్స్ ఈ ఫార్ములా అప్లై చేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఫంక్షన్లో 1 మైనస్ కాస్ యాంగిల్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఉంది, అంటే మనకి డినామినేట్లో ఎక్స్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ కావాలి. అలాగే సెకండ్ టర్మ్లో ఎక్స్ స్క్వేర్ బై 4 ఉంది, అంటే టు యూజ్ దిస్ స్టెప్ వీ నీడ్ ఎక్స్ స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్. దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. అంటే ఎక్స్ టెన్స్ టు 0, 8 బై ఎక్స్ పవర్ 8 ఏం టచ్ చేయొద్దు, అట్లా ఉంచుదాం. అదే ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు 1 మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఉంటే ఇది యూజ్ చేయాలంటే ఏం కావాలి మనకి? ఎక్స్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ కావాలి, అంతేనా? 1/2 కావాలంటే ఇది 1/2 కావాలంటే, అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్తో మనం డివిజన్ చేసాం కాబట్టి మల్టిప్లై చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఎక్స్ పవర్ 4/2 స్క్వేర్ 4తో డివైడ్ చేసి మల్టిప్లై చేశాను. అలాగే సెకండ్ టర్మ్ కూడా ఏం చేయాలి? 1 మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 4 ఉంది, డినామినేటర్లో మనకి ఏం కావాలి? ఎక్స్ స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్ కావాలి. రైట్, ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను? ఎక్స్ స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్తో డివైడ్ చేస్తాను, మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లికేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 బై 4 స్క్వేర్ అంటే 16. ఇది ఇప్పుడు సింపుల్గా మీరు చెప్పండి, ఈ ఏదైతే బ్రాకెట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తానో అవి 1/2లో అవుతాయి. అకార్డింగ్ దిస్ సూపర్ టిప్ ఇవి 1/2 అవుతాయి. ఇప్పుడు మిగిలినవన్నీ ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు సింప్లిఫికేషన్ టాప్ పొజిషన్లో చేస్తున్నాను చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఓకే, అది లిమిటేషన్ ఎక్స్ టెన్స్ టు 0, 8 బై ఎక్స్ పవర్ 8, ఓకే. ఇప్పుడు ఈ బ్రాకెట్ కాస్త 1/2 అవుతుంది. 1/2 ఇంటూ నెక్స్ట్ ఎక్స్ పవర్ 4/4, ఓకే. దెన్ వన్ మోర్ బ్రాకెట్ ఈస్ దేర్, దట్ ఈస్ ఆల్సో 1/2. 1/2 ఇంటూ వన్ మోర్ టర్మ్ ఈస్ ఎక్స్ పవర్ 4/16. ఓకే, దెన్ what is our cancellation here? We'll see now. 8 by x power 8 into x power 4 into x power 4, x power 8 by 8 into 2 16s 32. ఓకేనా, మనం అబ్జర్వ్ చేయండి, ఒక ఎక్స్ పవర్ 8 క్యాన్సిల్ అయిపోయింది, 8 క్యాన్సిల్ అయిపోయింది, అంటే వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్? 1/32. దట్ ఈస్ ఆల్ ఐ రిక్వైర్డ్ రిజల్ట్. ఓకే, చూడడానికి చాలా లెంగ్తీగా అనిపిస్తుంది, కానీ నేను ఒక సూపర్ టిప్ యూజ్ చేసి సింపుల్గా చేశాను. 1/32. That is which option we can see that is not there in first three options. Look at the next option, right? Yes, 1/32 given clearly as a fourth option. Even ఈ పేపర్లో ఇచ్చిన 3 క్వశ్చన్స్ లిమిట్స్లోంచి. ఓకే, నౌ నెక్స్ట్ పేపర్లో క్వశ్చన్స్ ఏమొచ్చాయో చూద్దాం. రైట్, ప్లీజ్ పుట్ యువర్ కామెంట్స్ వితౌట్ ఫర్గెటింగ్. రైట్, సో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోతే మీ ఒపీనియన్ ఏంటని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కంపల్సరీ I will read your comments, I will reply it. Right, now you can observe the questions from the 24th August shift 1. ఇందులో ఇచ్చిన లిమిట్స్లో క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా, ప్లీజ్ వెయిట్, ఐ విల్ స్క్రోల్ డౌన్ ద క్వశ్చన్ పేపర్. రైట్, చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు. మీరు ఏం చేస్తున్నారో మీరు చూడండి, నోట్స్ స్టడీ చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇఫ్ లిమిట్ n tends to infinity 1 minus 10 power n by 1 plus 10 power n plus 1 is equals to given as minus alpha by 10, then is asking alpha value, right? Okay, ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. దీన్ని ఈజీగా చేయాలంటే యూ హ్యావ్ టు నో వన్ ఆఫ్ ద సూపర్ టిప్. వాట్ దట్? లిమిట్ ఎక్స్ టెన్స్ టు మేబీ n tends to infinity a power n equals to 0 when a lies between -1 to +1, అంటే mod a less than 1.
ఉన్నప్పుడు కంపల్సరీ ఏ పవర్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 0 అవుతుంది. ఈ సూపర్ టిప్ని మనం యూజ్ చేయాలి. ఏ వాల్యూ ఏదైతే బేస్ ఉందో దాని లెస్ దాన్ 1 ఉండాలి. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన లిమిట్ ఇదే కదా, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 మైనస్ 10 పవర్ n బై 1 ప్లస్ 10 పవర్ n ప్లస్ 1. ఫస్ట్ దీన్ని ఇలా సింప్లిఫై చేద్దాం. తర్వాత మైనస్ ఆల్ఫా బై 10కి యూజ్ చేసుకుంటాను. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 మైనస్ 10 పవర్ n, ఓకే, డినామినేటర్లో 1 ప్లస్ 10 పవర్ n ప్లస్ 1 షల్ రైట్ 10 పవర్ n ఇంటూ 10 పవర్ 1. ఏ పవర్ m ప్లస్ n వీకెన్ అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. 10 పవర్ 1 అంటే 10. తర్వాత మనకి ఇక్కడ బేస్ అనేది లెస్ దాన్ 1 ఉండేటట్టు మనం రాయాలి. అప్పుడే దాన్ని 0 కింద తీసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు n టెన్స్ టు ఇన్ఫినిటీ 10 పవర్ n అంటే 10 లెస్ దాన్ 1 రావాలంటే దాన్ని ఎలా రాయొచ్చు కదా, 1 మైనస్ 1 బై 10 పవర్ మైనస్ n రాసుకోండి. అలాగే డినామినేటర్లో కూడా ఉన్న 1 ప్లస్ 1 బై 10 పవర్ మైనస్ n, ఈ 10 అలా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే వాట్ ఈజ్ ఎల్సిఎం ఇయర్, 10 పవర్ మైనస్ n ఈజ్ ఎల్సిఎం. 10 పవర్ మైనస్ n ఎల్సిఎం అంటే దిస్ ఇస్ 10 పవర్ మైనస్ n మైనస్ 1 బై 10 పవర్ మైనస్ n న్యూమరేటర్. డినామినేటర్లో బై 10 పవర్ మైనస్ n ప్లస్ 10 బై 10 పవర్ మైనస్ n. న్యూమరేటర్లో డినామినేటర్ ఎల్సిఎం టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది మన దగ్గర, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఓకేనా. న్యూమరేటర్ 10 పవర్ మైనస్ n దీన్ని 1 బై 10 హోల్ పవర్ n రాయొచ్చు కదా, 1 బై 10 హోల్ పవర్ n విత్ మైనస్ 1 బై డినామినేటర్ వీ కెన్ యాడ్ 1 బై 10 హోల్ పవర్ n విత్ ప్లస్ 10. ఇలా రాయాలి. ఎందుకు ఇలా రాసింది చెప్పండి. ఇప్పుడు 1 బై 10 అనేది లెస్ దాన్ 1 కదా, 1 బై 10 లెస్ దాన్ 1 వెన్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, దాని పవర్ అనేది ఇన్ఫినిటీకి వెళ్తుంది, అప్పుడు దాని వాల్యూ 0 అవుతుంది అకార్డింగ్ దిస్ సూపర్ టిప్. అంటే ఏ ప్లేస్లో ఇక్కడ ఏముంది, 1 బై 10 ఉంది. అందుకనే దీని వాల్యూ అవుతుంది 0 మైనస్ 1 బై 0 ప్లస్ 10 అవుతుంది. 0 మైనస్ 1 బై 0 ప్లస్ 10 అంటే మైనస్ 1 బై 10. దట్ ఈస్ గివెన్ ఎస్ మైనస్ ఆల్ఫా బై 10. వీ కెన్ ఈక్వేట్, ఫ్రమ్ దట్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఆల్ఫా వాల్యూ. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ టిప్ చాలా ప్లేసెస్లో యూజ్ అవుతుంది, ఎక్కడైతే మనకి అవసరం పడుతుందో, అందుకని గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ గివెన్ యాజ్ మైనస్ ఆల్ఫా బై 10. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ కాన్సన్ట్రేట్ 10 గెట్స్ క్యాన్సిల్ అండ్ మైనస్ ఆల్సో క్యాన్సిల్. ఆల్ఫా వాల్యూ ఈజ్ క్లియర్లీ 1. ఇది మనకు కావాల్సిన రిజల్ట్. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే ఇది తెలియాలి మీకు. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ వన్. ఈజ్ ఇట్ క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, look at this question. It's a very, very important question. The limit extends to infinity x plus 6 by x plus 1 whole power x plus 4. Now we have to think about the extends to infinity. If take the extends to infinity, whatever may be base function x plus 6 by x plus 1 is becomes a 1 power. What is the power function? Infinity plus 4 infinity అవుతుంది. అంటే ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్ములాలో వస్తుంది. ఇది లిమిట్ అట్ ఇన్ఫినిటీ కేసులో నేను టిప్స్ ఇచ్చాను, అవి కంపల్సరీ రెఫర్ చేయండి. సో ఇండిటర్మినేట్ ఫార్మ్స్ గురించి కూడా సెపరేట్ వీడియోస్ చేశాను, అవన్నీ మీరు చూస్తే ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది 1 పవర్ ఇన్ఫినిటీకి వచ్చింది. 1 పవర్ ఇన్ఫినిటీ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ సూపర్ టిప్ ఏంటనేది ఇక్కడ రాస్తున్నాను. వన్స్ అగైన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు మేబీ ఫైవ్ నాట్ ఆర్ ఇన్ఫినిటీ. ఇట్ ఈస్ ఇన్ఫినిటీ ఉంది ఇక్కడ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ g of x is in the form of 1 power infinity case is there. This one immediately you can write this as e power of limit extends to ఇన్ఫినిటీ అయితే ఇన్ఫినిటీ, ఫైనైట్ అయితే ఫైనైట్ రాసిన తర్వాత పవర్ ఫంక్షన్ ఏముంది g of x, దాన్ని ఇంటూగా తీసుకోవాలి. బేస్ ఫంక్షన్ నుంచి -1 మైనస్ చేయాలి, అంటే f of x minus 1. దిస్ సూపర్ టిప్ వీ హ్యావ్ టు యూజ్ ఫర్ ద కేస్ ఆఫ్ 1 పవర్ ఇన్ఫినిటీ. ఓకే, ఇక్కడ g of x ప్లేస్లో ఉంది x plus 4 ఉంది. f of x అంటే x plus 1 by x plus 6 by x plus 1 ఉంది. దీన్ని ఎలా యూజ్ చేస్తున్నానో చూడండి. రైట్, in place of g of x here, g of x is there, x plus 4, right? f of x is x plus 6 by x plus 1. ఇప్పుడు ఇదే అప్లికేషన్ చేస్తున్నాను కదా, ఈ పవర్లో పెట్టాలి. ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ g of x ఇంటూ g of x ముందు రాద్దాం. g of x అంటే x plus 4 ఇంటూ నెక్స్ట్ బేస్ ఫంక్షన్ f of x minus 1. f of x ఏంటికి మన దగ్గర ఉంది, x plus 6 by x plus 1 with minus sign. ఇప్పుడు లిమిట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఈ పవర్లో అలా ఉంచేసేద్దాం. లిమిట్ సింప్లిఫికేషన్ ఎలా చేయాలి, ఈజ్ ఈక్వల్స్ టు బై టేకింగ్ ద x plus a is a, x plus 4 is a as it is. LCM is what here, x plus 1 is LCM. By taking the x plus 1 is LCM, what will come here, x plus 6 minus of x plus 1 అంటే minus x minus 1 అవుతుంది.
ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. సో ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ క్యాన్సిల్ 6 minus 1 is 5 by x plus 1. ఓకేనా. అగైన్ ఐఎమ్ రైటింగ్ లిమిట్ ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇది ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ కేస్. ఇక్కడ ఏది ఉంటే అది రాద్దాం. ఇక్కడ ఇన్ఫినిటీ ఇచ్చాడు కాబట్టి ఇన్ఫినిటీ రాయాలి. ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ into this one shall I write 5x plus 20 by x plus 1. మీరు అబ్జర్వ్ చేయండి x tends to infinity case what are given super tip, that is also I'm writing once again here. ఎస్ ఇక్కడ రాసాను చూడండి, ఇది ఆల్రెడీ చాలా ప్లేసెస్లో యూజ్ చేశాను. లిమిట్ ఎట్ ఇన్ఫినిటీ కేస్ a1 x power m plus a2 x power n minus 1 and so on plus am a power m and by b1 x power ఇది x tends to infinity b1 x power n plus b2 x power n minus 1 up to bn is a1 by bn b1 అవుతుంది ఎప్పుడంటే m is equals to n అయినప్పుడు. mn అనేది ఈక్వల్స్ టు అంటే mn అనేది డిగ్రీస్ ఆఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈక్వల్ అయినప్పుడు కంపల్సరీ డిగ్రీ టర్మ్ న్యూమరేటర్ కోషంట్ a1 తీసుకోవాలి, డినామినేటర్ కోషంట్ b1 తీసుకోవాలి. ఇప్పుడు అదే కదా ఉంది చూడండి, ఇందులో ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు డిగ్రీ ఆఫ్ ద న్యూమరేటర్ 1 ఉంది, డినామినేటర్ కూడా 1 ఉంది, రెండు సేమ్ ఉన్నాయి. ఎక్స్ టర్మ్ a1 అంటే ఇక్కడ 5 ఉంది, ఎక్స్ కోషంట్ b1 అంటే 1 ఉంది, అంటే ఈ పవర్ 5 మనకు కావాల్సిన రిజల్ట్. దట్స్ సో సింపుల్. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ వన్. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ 1 పవర్ ఇన్ఫినిటీ కేసులో కూడా ఇది యూజ్ చేశాను. 1 ఎలా వచ్చింది, సేమ్. సో 1 ఎలా వచ్చింది చెప్పండి, ఇక్కడ సేమ్. ఎక్స్ కోషంట్ 1 ఉంది అంటే a1, వై కోషంట్ కూడా 1 ఉంది, 1 by 1 1 అయింది, ఎందుకంటే 1 పవర్ ఇన్ఫినిటీ 1 వచ్చింది బేస్లో, పవర్లో ఇన్ఫినిటీ ఎలాగా. ఇదండి ఇవి ఈ క్వశ్చన్స్ దీనికి సంబంధించిన సొల్యూషన్. రైట్, క్లియర్. Look at this last question in this part and in this paper also. Limit x tends to 0 plus x sin inverse of 2x by 1 plus x square by cos inverse of 1 minus x square 1 plus x square of tan inverse of 3x minus x cube by 1 minus 3x square. You have to know one of the relation from one inverse function to other inverse function. There is some standard results like this. ఆల్రెడీ ఇది డెరివేటివ్స్లో, లిమిట్స్లో, ఇంటెగ్రల్స్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఫంక్షన్స్లో ఎంత ఈజీగా చేస్తానో చూడండి. ఇక్కడ కన్వర్షన్ ఎలా చేయాలి, ఈ సైన్ ఇన్వర్స్ 2x by 1 plus x square, కాస్ ఇన్వర్స్ 1 minus x square by 1 plus x square, అలాగే tan ఇన్వర్స్ 3x minus x cube 1 minus 3x square రిజల్ట్ ఏంటో చూద్దాం. సో దీస్ సూపర్ టిప్స్ ఐమ్ యూజింగ్ హియర్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 plus x square into 2 tan inverse x, cos inverse of 1 minus x square 1 plus x square into 2 tan inverse x, tan inverse of 3x minus x cube by 1 minus 3x square అంటే 3 tan inverse x. ఇవన్నీ మనం ఎక్కడన్నా యూజ్ చేయొచ్చు. ఇది కన్వర్షన్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ నుంచి వస్తాయి. సో అవి మనం ఎలా చేయాలి, జనరల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని దాని నుంచి కూడా చేయొచ్చు ఇది. ఓకేనా. సైన్ ఇన్వర్స్ 2x by 1 plus x square ఇక్కడ అదే కదా ఉందండి. x tends to 0 plus or 0 minus as it is కదా 0 plus x as it is. Sin inverse 2x by 1 plus x square is what, 2 tan inverse x. This is numerator. Denominator cos inverse of 1 minus x square 1 plus x square is also 2 tan inverse x into what is tan inverse of 3x minus x cube by 1 minus 3x square is 3 tan inverse x. అంతేనా, అన్నీ రెడీగా ఉన్నాయి. సింప్లీ వీ హ్యావ్ టు టేక్ ద క్యాన్సిలేషన్ హియర్. వాట్ ఈస్ ద క్యాన్సిలింగ్, 1 2 క్యాన్సిల్, 1 tan స్క్వేర్ క్యాన్సిల్. ఓకేనా. tan ఇన్వర్స్ x ఒకటి క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేముంది x by 3 tan ఇన్వర్స్ x ఉంది. ఓకేనా. x by 3 tan inverse x. నేనేం చేస్తున్నాను, 1 by 3 కాన్స్టెంట్ బయట పెట్టేసుకుంటున్నాను. దట్ ఈస్ ఆ లిమిట్ x tends to 0 ప్లస్ తీసుకున్నాం, 0 ప్లస్ అన్న 0 అన్న ఇక్కడ ఓకే, నో ప్రాబ్లం. 1 x by tan inverse x వచ్చింది. x by tan inverse x ఎలా రాయొచ్చు, షల్ ఐ రీరైట్ లైక్ దిస్, 1 by 3 టైమ్స్ ఆఫ్ లిమిట్ 1 by అంటే మొత్తానికి లిమిట్ని రివర్స్లో రాయొచ్చు. సో 1 by లిమిట్ tan inverse x by x తీసుకో, x tends to 0. లిమిట్ x tends to 0, tan inverse x by x is clearly 1, అంటే మనకి 1 by 3 into 1 అంటే 1 by 3 వచ్చింది. ఎంత ఈజీగా చేసాను చూడండి. సో చూడడానికి ఇలా ఉంది కానీ వరీ కావద్దు, జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ దీస్ సూపర్ టిప్స్. జస్ట్ వీ కెన్ కన్వర్ట్ ఇంటూ వన్ ఇన్వర్స్ రేషియో టు అదర్ ఇన్వర్స్ రేషియో. దాని నుంచి లిమిట్స్ చాలా ఈజీగా చేయొచ్చు. లిమిట్స్ డెరివేటివ్ ఏదని అడిగినా ఈ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొచ్చింది, 1 by 3. 1 by 3 is there clearly in the second option. Clear? So these are the various questions what I discussed in this part 2. I hope I followed it. If you make sure to enjoy this video, please like, share and subscribe. Don't forget to
click the bell notification and put your valuable comments. Then every comment I will read out and I will give the reply. కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి. కంపల్సరీ వీడియోస్ అన్ని చూడండి. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, I conclude this video here. I will come with another topic in new video. Till then have a great time. Take care. Bye.